జన టీవీ దుమ్ములేపై ముచ్చట్లలో ఇక శ్రీశైలం తాత రోజు వచ్చుకొట్టినట్టే ఇయ్యాల సూత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చారు. మరి అంతా తయారున్నట్టేనా ఇక ముచ్చట్లలో పోదామా? ఇక ముచ్చట్లలో పోతే యాదగిరి గుట్టను గప్పట్ల ఇంత పెద్ద గట్టిండు ఏం కథ అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇక మరి ఎవరు కొత్తది క్రెడిట్ అంటే ఇక అందరు చేసిర్రు అనుకోరాదు, ఎవరికైనా ఏం లేదు. ఏది ఏమైనా జర కేసీఆర్ సార్ చాలా పెద్దగా చేసిండు. యాదగిరి గుట్టను ఎంత పెద్దగా చేసి ఎంత పెద్ద పేరు చేసిండు, చాలా గ్రాండ్గా చేసిర్రు, మంచిగా చేసిర్రు అని చాలా మంది చెప్పుకుంటుర్రు. అట్లనే ఎక్కడెక్కడికి వెళ్ళి భక్తులు కూడా చాలా మంది పెరిగిర్రు ఈ మధ్యలో. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక మరి ఎవరు చేసిర్రు అంటే అప్పట్లో కేసీఆర్ పేరు అయితే వచ్చింది. మరి యాదగిరి గుట్టకు కేసీఆర్ సార్ ఎంత చేసిండో ఇక రేవంత్ సార్ కూడా గట్లనే చేసిండు. బంగారు తాపడం అదొకటి పెట్టి ఎవరేం తక్కువగా దేవుని పేరు మీద అందరు బరాబరే చేస్తున్నారు. కానీ మరి ఈ మధ్యలో ఈ గిరి ప్రదక్షిణ కాడ జరంతా రాజకీయం చేస్తున్నారు అటల్లా చాలా మంది. అదేనులా మరి గిరి ప్రదక్షిణ ఏంది, దాని కథ ఏంది, మరి యాదగిరి గుట్టను మేమంటే మేము అభివృద్ధి చేసినామని మన్ననలు పొందాలి, ఎవరు మన్ననలు పొందాలి, ఏం కథ, దాని కథ ఏందో ఒక్కసారి అరుచుకుందాము. రైట్, యాదగిరి గుట్టను మేం చేసినామని రాజకీయ నాయకులు గొప్ప చెప్పుకుంటుర్రు చాలా మంది. ఇది నేను అంటున్నా ముచ్చట కాదు, చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. అదేనోళ్ళ కేసీఆర్ సార్ మేం చేసిండు, కేసీఆర్ సార్ చేస్తేనే గింతవరం వచ్చింది గుట్ట అని చాలా మంది అనుకుంటుర్రు. ఏ లేదు, కేసీఆర్ సార్ ఎందుకు చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి చేసిరని కాంగ్రెస్ వాళ్ళు, ఒక నుంచి వీళ్ళ పచ్చలు కాదు ఇవన్నీ జనాల పచ్చలే అని ఇంకో పార్టీ వాళ్ళు గిట్లా చాలానే అనుకుంటూ వస్తున్నారు అనుకోరాదు. ఏది ఏమైనా మరి గిరి ప్రదక్షిణ కాడికి వచ్చేసరికి జరంతా రాజకీయం నడుస్తుంది అటులా. మరి గిరి ప్రదక్షిణ అంటే ఎవరు దీన్ని రూపకల్పన చేసిర్రు, దీన్ని ఏం చేసిర్రు అంటే ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు గిరి ప్రదక్షిణ జరంతా రూపం చేసినట్టు చాలా మంది అయితే అనుకుంటారు. మరి అదేనులా దేవుని చుట్టూ తిరిగేది గిరి ప్రదక్షిణ. మరి దేవుని చుట్టూ కాకుండా గుట్ట చుట్టూ తిరిగేది గిరి ప్రదక్షిణ. మరి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ తాపకింత పెద్దగా హైలైట్ కావాలన్నట్టు ఇక మేమంటే మేమని పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చి మంచి పేరు పొందాలని చూస్తున్నారట చాలా మంది. ఏది ఏమైనా పెద్ద నాయకులు తీసుకొచ్చినంత మాత్రాన దేవుడు మీ అందరూ ఉంటాడు అనులా, జనాలకు మంచి పని చేస్తే అందరూ ఉంటాడని చాలా మంది అనుకుంటుర్రు. అదే మరి యాదగిరి గుట్ట నరసింహస్వామి అందరినీ చల్లగా చూడు సారు, మరి ఈడ కూడా రాజకీయం చేస్తే బాగుండదని చాలా మంది గుజగుజ పెట్టుకుంటుర్రు. ఇది నేను అంటున్నా ముచ్చట కాదు. ఇక ఆలేరు నియోజకవర్గంలో ఏమన్నా సేవలు అవుతున్నాయా ఏం కథ అంటే ఎక్కడికి పో ఆలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చి నీళ్ళయ్యా, ఇంత ఇండ్లు ఇచ్చి ఇండ్లయ్యా అని మొన్నటిదాకా చెప్పుకున్నాం కదా. ఇక గట్లనే బీర్లా ఫౌండేషన్ పేరుతోటి బీర్లా ఐలయ్య గారు సతీమణి బీర్లా అనితమ్మ గారు ఏమన్నా సేవలు అందిస్తున్నారు అనుకుర్రావా? ఎక్కడిది మామూలు సేవలు కాదు, ఇది మామూలు కథ కాదు అనుకోరాదు. ఆ ఇంట్లో ఎవరు ఇంత లగ్గమైనా కూడా ఇంత వాళ్ళదేందో వాళ్ళు ఇస్తుర్రాట. మరి గట్టనే ఎవరైనా జరిగిపోయినా కూడా ఏదో ఒకటి చేస్తుర్రు. అంబులెన్సులు ఊళ్ళో నీళ్ళ ఫిల్టర్లు గిట్ల నేను చెప్పుడు కాదు కానీ చాలా ఉన్నాయి అనుకోరాదు. ఇక గింతే కాదు, ఇది నేను అంటున్నా ముచ్చట కాదు. ఇక ఈ సేవలన్నీ గుర్తించి ఈ జీ తెలుగులాట మరి ఏందో ఇచ్చిరాట. ఆ ఏమి ఇచ్చిరు ఏం కథ, బీర్లా ఫౌండేషన్కి ఏం వచ్చింది ఒకసారి అరుచుకుందాం పర్రి. ఆడబిడ్డలకు అమ్మ ఆలేరు నియోజకవర్గంలో అన్నింటిలో ముందుకున్నారు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా అనిత. రైట్, ఆలేరు నియోజకవర్గంలోని సామాజిక సేవలో ముందుండి ప్రజల మనసుల్లో గింతంత చోటు సంపాదించి ఆలేరు ఎమ్మెల్యే పదవి కైవసం చేసుకొని ప్రభుత్వ విప్పైన బీర్లా ఐలయ్య సారు సతీమణి నేనేమన్నా తక్కువ అన్నట్టు నేను కూడా సమాజ సేవలో ముందుంటా అని బీర్లా ఐలయ్య సతీమణి బీర్లా అనిత బీర్లా ఫౌండేషన్ చైర్మన్గా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకుపోతుంటే ఇక జీ తెలుగు న్యూస్ ఛానల్లో ఆచివర్స్ అవార్డు ఇచ్చిరట. ఇక ఘనంగా కూడా సన్మానించిరాటలు. బీర్లా ఐలయ్య బిజీ అయిపోయిండు ఎమ్మెల్యే పదవి వచ్చి, కానీ ప్రజలలో ఉంటూ ముందుకు దూసుకుపోతుంది బీర్లా అనితక్క. ఇంకా ముందుకు మంచిగా సేవలు అందించి ఇంకా మంచి అవార్డులు అందుకోవాలని జనం టీవీ కోరుకుంటుంది అక్కో. ఆయనతో ఒక్కసారి సర్పంచ్ అయితే ఎక్కడిది పోయిగా ఇక నాకు నేనే దూరం అన్నట్టు తిరుగుతుంటారు ఊళ్ళల్లో. ఇక అదే మరి ఇంకా పెద్దగా పోతే ఎంపీటీసీలు అయితే కార్లలో అడగోలే తిరుగుతుంటారు. ఇక మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇక మంత్రులు అయితే
అబ్బా విమానమే అనుకోవాలి, అది ఇంటికో విమానం లెక్క చేస్తుర్రు అనుకోరు. అదిగా ఎవరు ఎన్నిసార్లు తిరుగుతుర్రు, ఎవరి సొమ్ము అనుకుంటుర్రు, మరి ప్రజల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎట్లా, ఏం కథ? అబ్బాబాబా చూస్తున్నారులా, ఇవి ఎవరి పైసలు, ఏం కథ? ఇవి జనాల పైసలేనా కాదా? మరి ఇంతకు గన్నవరం టు హైదరాబాదు ఎన్నిసార్లు చక్కర్ కొట్టిరాట? అదేనులో చంద్రబాబు నాయుడు ఏం తక్కువ 70 సార్లు తిరిగిండాట విమానం ఎక్కి. గదేనుల్లా పసుపచ్చ విమానం ఎక్కి ఏం తక్కువ 70 సార్లు చంద్రబాబు నాయుడు గన్నవరం హైదరాబాద్ తిరిగిండట. మరి చిన్నసారు నేనేమన్నా తక్కువ అనుకుంటో ఏమో, ఏం తక్కువ 77 సార్లు తిరిగిండట నారా లోకేశం సారు. ఈ ఎవరి సొమ్ము, ఏం కథ సారు ఏది? ఇక మరి వీళ్ళిద్దరి కంటే నేనేం తక్కువ తినను అనుకుంటో ఏమో ఉప ముఖ్యమంత్రి సారు. గదే పవన్ కళ్యాణ్ సారు ఏం తక్కువ 122 సార్లు తిరిగిండట అనుకోరాదు. మరి గిట్ల గీతీరుగా ప్రజాదానం ఉత్తపుణ్యానికి గాలే కలుపుతురుగా సార్లు. కిరికేరు పోతే ఏమైనా అయితే అది మీకు సపరేట్గా ఉండనే ఉండే కుయ్య అనుకుంటే ఎస్కాట్ ఉంటుంది, రప్పున పోతారు. కాకపోతే గంట పోయే కాడ 2 గంటలు అయితే ఉండొచ్చు. కానీ ఈ లక్షలు జనాల ఖర్చు కావుగా సారు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకోవట్రి. ఆయనతో బీజేపీ పార్టీ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఏం తక్కువ 11 ఏళ్ళకు వచ్చింది ఇప్పుడు. మరి ఈ 11 ఏళ్ళ పొద్దులా ఎవరి మీద పన్నులు వేసిర్రు, ఎవరి మీద కత్తేసిర్రు అంటే గదేనుల్లా పన్ను అంటే జిఎస్టీ ఉంటుంది కదా. జిఎస్టీ అనేది 11 ఏళ్ళకి వెళ్ళి జనాల మీదనే బాధుడు పెట్టిర్రు అనుకోరాదు. ఇక మరి ఇప్పుడేమంటారు అంటే కొత్త ముచ్చట జిఎస్టీ మొత్తం తగ్గించినామని చెప్తుర్రు. ఎవరి తగ్గియమన్నారు, దీన్ని ఎవరు పెంచిర్రు, ఎవరి జిఎస్టీ? ఇది ప్రజలకు సామాన్య మానవుల నడ్డి విరిచే జిఎస్టీ అని మొదటి నుంచి జనం టీవీ మొత్తుకుంటూనే ఉంది. మరి జనం టీవీ మొత్తుకున్నట్టే ఒక్కసారి తగ్గించి మేము తగ్గించినాం అంటారు. ఇంతకు పెంచిన వాళ్ళు మీరేగా సారు. మరి ఎందుకు పెంచిర్రు, ఎందుకు తగ్గించిర్రు, మరి ప్రజల మీద ఎంత అప్పేసిర్రు, మరి అది కూడా తెలవాలి కదా. మరి రైట్, మాటకు జిఎస్టీ తగ్గించినాం ఇక అన్ని తక్కువైనాయి మా ఆయాములని సంకలు కుదుకునే పెద్ద పార్టీ వాళ్ళు. అరే ఏం తక్కువ 45 లక్షల కోట్లు ఉన్న దేశం అప్పు అది ఇప్పుడు 200 లక్షల కోట్లు చేసిర్రాట. ఇక ఏం తక్కువ 100 ఉన్న కేబుల్ బిల్లు 300 చేసిర్రు, 65 ఉన్న పెట్రోల్ను 110 చేసిర్రు, 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1000 చేసిర్రు, 60 రూపాయలు ఉన్న టోల్ గేట్ను 120 చేసిర్రు. గిట్లా చెప్పుకుంటా పోతే నిత్యావసర వస్తువులు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నావా? బోలెడు అన్నీ ఉన్నాయి. కానీ గదంతా చెప్తలేరు. కానీ ఉత్త జిఎస్టీ తగ్గించినాం అని ఇక డప్పు మీద డప్పు కొడుతురు అనుకోరాదు. ఓ సారు, చిన్న జనాలకి ఏం కావాలి? చదువు కావాలి, వైద్యం కావాలి. గవిటి మీద జిఎస్టీ తగ్గించి గవిటి మంచిగా నడిపియరా సార్లు అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు.